ఎండ తీవ్రత, వడగాడ్పులు, పొడి వాతావరణంతో రాష్ట్రం వేడెక్కింది. మధ్య భారతంలో మాదిరిగా కోస్తా, రాయలసీమ నిప్పుల కుంపటిలా మారాయి. ప్రస్తుతం వీస్తున్న వడగాడ్పులు ఈ నెల 27వ తేదీ నుంచి మరింత పెరిగి నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉంది. మే నెల తొలి వారంలో ఎండలు, వడగాడ్పుల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో గతేడాది రుతుపవనాల సీజన్లో వర్షాలు తక్కువగా కురిశాయి. అనేక ప్రాంతాల్లో కరువు పరిస్థితులు కొనసాగాయి. తరువాత ఈశాన్య రుతుపవనాల సమయంలో కూడా అనుకున్న వర్షాలు కురవకపోవడంతో ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. చెరువులు, వాగులు ఎండిపోగా నదుల్లో ప్రవాహాలు తగ్గిపోయాయి. చివరికి రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్ కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో భూమిలో తేమ శాతం తగ్గిపోవడంతో భూమి వేడెక్కిపోయింది. గత నెల రెండో వారం నుంచి ప్రారంభమైన ఎండలు రోజురోజుకు పెరగడం, తేమ శాతం తగ్గడంతో ఎండ తీవ్రత పెరిగి గాడ్పులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గాలుల వేగం సగటున 6 కిలోమీటర్ల నుంచి 18 కిలోమీటర్ల వరకు ఉండడంతో వేడి వాతావరణం ఎక్కడికక్కడే స్థిరంగా ఉండిపోయింది. సాధారణంగా మే నెలలో గాల్పుల్లో నిశ్చలత్వం ఉంటుంది. కానీ ఈ ఏడాది ఏప్రిల్లోనే ప్రారంభమైందని వాతావరణ నిపుణుడొకరు విశ్లేషించారు. వీటన్నిటి ప్రభావంతో రాష్ట్రంలో ప్రస్తుతం వడగాడ్పులు కొనసాగుతున్నాయని వివరించారు. ఇదిలా ఉండగా ఈ నెలాఖరు వరకు కొనసాగనున్న వడగాడ్పులు వచ్చే నెలలో మరింత తీవ్రంగా ఉంటాయని ఇస్రో నిపుణుడు హెచ్చరించారు. వరుసగా 2 రోజుల పాటు 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో సాధారణం కంటే 4.5 డిగ్రీల నుంచి 6.4 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదైతే అక్కడ వడగాడ్పులు వీచినట్టుగా, అదే 6.5 డిగ్రీల అధికంగా లేదా 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటి 4 రోజులు నమోదైతే అక్కడ తీవ్ర వడగాడ్పులు వీచినట్టుగా పరిగణించాలన్నారు. వడగాడ్పుల తీవ్రత బట్టి ఆరెంజ్, సివియర్ గా హెచ్చరికలు ఉంటాయన్నారు. కాగా పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు 25 నుంచి 30 డిగ్రీల వరకు నమోదవుతున్నందున అనేక ప్రాంతాల్లో రాత్రులు కూడా వాతావరణం వేడిగా ఉంటోందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావొద్దని, మంచినీళ్లు ఎక్కువగా తాగాలని చెప్పారు.